టీడీపీ అధినేత చంద్రబాబుపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి కొడాలి నాని. సవాల్ చేసే ముందు తన స్థాయి ఏంటో చంద్రబాబు తెలుసుకోవాలన్నారు. దేశంలో ఇద్దరి పెద్ద నాయకుల మధ్య బహిరంగ చర్చ ఎక్కడైనా జరిగిందా అని ప్రశ్నించారు. డొంక తిరుగుడు మాటలు మాని దమ్ముంటే వారు చేసిన మంచి పనులను ప్రజలకు చెప్పుకోవాలని సూచించారు. ఇతని స్థాయి ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి చర్చ కూర్చుంటాడా? మాకు ఓటేసింది, మమ్మల్ని గెలిపించింది ప్రజలు. మేమేం చేసాం ప్రజలకు చెబుతాం. నువ్వేమి చేయలేదో 14 ఏళ్ళు నీకు అవకాశం ఇస్తే ప్రజలకు చెబుతాం. నీకు కూడా దమ్ముంటే, ధైర్యం ఉంటే నీ పార్ట్నర్స్ని, నీ గ్యాంగ్ని, తొట్టి గ్యాంగ్ని అంతా వేసుకెళ్ళి ప్రజలకు చెప్పు. నిన్ను గెలిపిస్తే అధికారంలోకి వస్తావు, లేకపోతే మేము వస్తాం. 4 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా చేశావు. నువ్వంటూ ఈ రాష్ట్ర ప్రజలకి చేసినటువంటి ఒక పథకం పేరు కానీ, ఈ రాష్ట్రంలో నువ్వు చేసినటువంటి ల్యాండ్ మార్క్ డెవలప్మెంట్ గురించి కానీ నువ్వు ఏం చేసావో చెప్పమంటే చంద్రబాబు నాయుడు దానికి సమాధానం చెప్పకుండా మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందాం, నువ్వేం చేసావు నేనేం చేసుకుందాం, బహిరంగ చర్చకు సిద్ధమా అంటాడు. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభకి, బహిరంగ చర్చకి గనక కూర్చునే పరిస్థితి ఉంటే ఇటు పక్కన మేము, అటు పక్కన చంద్రబాబు తరఫున తెలుగుదేశం వాళ్ళు వస్తారు. బహిరంగ చర్చ ఒక ఇద్దరు పెద్ద నాయకుల మధ్య జరిగేటువంటి అవకాశం ఉంటుందా? ఇది భారతదేశంలో ఎక్కడ జరిగిందా? అసెంబ్లీలో చర్చకి మాట్లాడవచ్చు కదా, అసెంబ్లీలో జరుగుతాయి చర్చలు, మాట్లాడవచ్చు కదా. అక్కడి నుంచి ఎందుకు పారిపోయాడు? ఇప్పుడు బహిరంగంగా బయట కూర్చోవాలంటే అసెంబ్లీలో ఏడవలేక అక్కడ ఏడిసి బయటికి పారిపోయి వచ్చి ఇవన్నీ పనికి మాలిన కబుర్లు. ఇప్పుడు నేను నా స్థాయికి, నేను చంద్రబాబు, నేను చర్చకి రెడీగా ఉన్నా, నువ్వు వస్తావా అంటే వస్తాడా? జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి ఏంటి, చంద్రబాబు నాయుడు స్థాయి ఏంటి? 3 పార్టీలు కలిసి పోటీ చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద గెలవగలనా లేదా అని చెప్పి మిణుకుమంట చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారి పార్టీ సైజు ఎంత, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ సైజు ఎంత? 170 సీట్లలో పోటీ చేసి 151 సీట్లలో గెలిచినాడు.